సో నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చి చిన్న క్వశ్చన్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా తెప్పించండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రం ఫస్ట్ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours లోపల డ్యూరేషన్ ఉంది అండ్ యూఏ 13+ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఇది నార్మలే. సో స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏంది అని అంటే నార్మల్ ఫెంటాస్టిక్ 4 లాగా కాదు. ఇది 682 ఆర్ 86 యూనివర్స్ సపరేట్ వేరే డిఫరెంట్ టైమ్ లైన్లు ఉన్న ఇంకొక యూనివర్స్ ఉన్న ఫెంటాస్టిక్ 4కి సంబంధించిన స్టోరీ. ఇప్పుడున్న ఫెంటాస్టిక్ 4 స్టోరీ అయితే కాదు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 90s వైబ్స్తో పాటు కూడా వస్తున్నారన్నమాట. మొత్తం కూడా 90s థీమ్తో పాటు 90s ఫ్యూచరిస్టిక్ థీమ్తో పాటు వస్తున్నాయి. ఫ్లయింగ్ కార్స్ వస్తున్నాయి, రోబోట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇంట్లో. అండ్ ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే దీంట్లో ఆల్రెడీ వీళ్ళకి పవర్స్ వచ్చేసినాయి. వరల్డ్ మొత్తంలో కూడా మంచి రెప్యుటేషన్తో పాటు కూడా ఉన్నారనమాట. విలన్స్తో పాటు కూడా ఏవైతే ఉన్నారో వాళ్ళందరితో టైప్ చేసుకుని లైక్ మూన్ మ్యాన్తో పాటు కూడా టైఅప్ చేసుకురు. సపరేట్ ఒక కంట్రీ లాగా పెట్టేసుకున్నాం కింద. అండ్ మీకు ఇదే ఈవెంట్ ఏమంటారు గ్యాదర్ అయితే అక్కడ ట్రినోవియా అనే ఒక ఈస్టర్ ఎగ్ వస్తుంది అన్నమాట. మన ఇది డూమ్ డేది చాలా వరస్ట్ అనుకోవచ్చు, మంచి విలన్ అనుకోవచ్చు, లేకపోతే దరిద్రమైన విలన్ అనుకోవచ్చు. కానీ ఆ విలన్కి సంబంధించిన ఈస్టర్ ఎగ్ మీకు స్టార్టింగ్లోనే చూపించేస్తారనమాట. అది బాగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే స్టోరీ కథ అయిందంటే పోయి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత తెలిసిపోతుంది. ఎవరైతే సో ఎవరైతున్నారో ఆమె ప్రెగ్నెంట్ అయితే పిల్లగాడు పుడతాడని. అదే సిచ్యువేషన్స్లో వాళ్ళు అది ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ వస్తుంది. అసలు ఆమె ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ ఎలా అయిందనే దాని మీద కూడా ఒక స్టోరీ చిన్నగా పెడతారు, పెద్దగా ఏముండదు, చిన్నగా చూపించేస్తారు. ఇంకొంచెం ఫీల్ ఉంటే బాగుండేది. అండ్ ఎలా అయింది ఆమె స్టోరీ ఉంటుంది. అక్కడ నుంచి ఫీమేల్ ఎంట్రీ అవుతుంది. దాని తర్వాత వీళ్ళు క్యారెక్టర్స్ దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, కుదరదు అంటాడు. ఒక ప్లాన్ అయితే తయారు చేస్తారన్నమాట. ఆ ప్లాన్ పోతే దాన్ని ఇంకొక విధంగా ట్రై చేయనికే చూస్తారన్నమాట. పోర్టల్ లాంటివి ట్రై చేయనికే చూస్తారు. సో అది ఎలా అయింది సిచ్యువేషన్, ఏంది పరిస్థితి అనేది మీరు మూవీలో చూస్తే తెలిసిపోతుంది. స్టోరీ చాలా సింపుల్గా ఉంది. ఒక 2 సిచ్యువేషన్స్లో ఆక్వర్డ్గా అనిపిస్తే కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ విఎఫ్ఎక్స్ పరంగా విజువల్ గ్రాండియర్ పరంగా బాగానే ఉంది. 3Dలో కూడా చూస్తే మీరు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో పాటు కూడా 1-2 సీన్స్ స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అంటే అవాయిడ్ చేయాలి థియేటర్లో కాబట్టి ఓటీటీలో అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్ బాగుంది. మోస్ట్లీ ఏంటంటే దీంట్లో ఫ్యామిలీ యొక్క బాండింగ్ చూపించారు. ఒకటే విలన్ అన్నట్టు కూడా చూపించలేరు. అంటే ఫోకస్ అంతా కూడా గ్యాలక్టీస్ మీద ఉంటుంది. సెకండ్ హాఫ్ అంటారు కానీ సో బాగుంది భయ్, విజువల్గా బాగుంది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి కదా, సో పోస్ట్ క్రెడిట్ సీన్స్లో కూడా మీకు డూమ్స్డే చూపిస్తారన్నమాట. సో ఏంది ఆ కథ అంటే భయ్ వాళ్ళ కొడుకు 4 సంవత్సరాల తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ చూపిస్తారు. వాళ్ళ కొడుకు పెద్దగా అవుతాడు. సో డూమ్స్డే యొక్క ఫేస్ని టచ్ చేస్తున్నట్టు చూపిస్తారనమాట. మాస్క్ తీస్తాడు ఫస్ట్ టైం డూమ్. ఏదిరా ఏం ట్విస్ట్ అంటే ఏమో జస్ట్ కింద టైట్ మళ్ళీ వేస్తారు ఇక ఈ ఫెంటాస్టిక్ 4 మళ్ళీ అవెంజర్స్ డూమ్స్డేలో కూడా కలుస్తారు అనేసి అయితే. సో పెద్దగానే రీస్టట్టున్నారు. అవెంజర్స్ డూమ్స్డే ప్లాన్స్ అయితే ఘోరంగానే ఉన్నట్టున్నాయి. చూడాలా ఎలా నడుస్తుంది, ఎలా కథ పడుతుంది అనేసి అయితే మనకైతే తెలియదు. స్పాయిలర్ సీన్స్ అయితే అన్ని ఇచ్చేసాను. ఓవరాల్గా చూసుకుంటే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.5 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను అన్నమాట. ఏమైనా తక్కువ ఎందుకు ఇచ్చినామన్నా అంటే భయ్ సింపుల్గా ఏం లేదు భయ్. ఒకటి ఏంటంటే 2-3 ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ గ్యాలక్టర్స్ అన్నప్పుడు ప్లానెట్ని చూపించినప్పుడు వేరే హీరోస్ కూడా హెల్ప్ చేయలేరు అన్న కొంచెం లాజిక్ మిస్ అయింది. ఎందుకు రా అని. సో అవి 2 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ప్లస్ ఇది డిఫరెంట్ యూనివర్స్, ఆ కాన్సెప్ట్లో హీరో లేనట్టు కూడా ఉంటారు. కొన్ని దాంట్లో హీరోస్ అయితే క్రియేట్ కారనమాట. సో అలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో కొంచెం అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ మన థింగ్ ఎవరైతే ఉంటారో అతనికి గడ్డం వచ్చినట్టు చూపిస్తారు. రాళ్ళకి గడ్డం ఏడు వస్తారు అంటే ఆబ్వియస్గా పోయి ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయినాక ఏజ్ అయిపోతాడు. కానీ కామిక్స్లో ఉంటుంది, దీంట్లో తొందరగా చూపించేసారు అన్నమాట. అది కూడా ఒక సెన్స్ అనిపించలేదు. సో ఈ 2-3 కారణాలు కొంచెం తక్కువ వేయాల్సి వచ్చింది. అని కొంచెం కొన్ని సీన్స్ సెన్స్ అనిపించలేవు, కొన్ని ఆక్వర్డ్ సీన్స్ కూడా అనిపించినాయి అన్నమాట. అందుకే తక్కువ రేటింగ్ అయితే ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. అందుకని ఓవరాల్ చూడొచ్చు, నాకైతే మంచిగా అనిపించింది. విఎఫ్ఎక్స్ పరంగా మిగతా కూడా మంచిగా అనిపించి చూడొచ్చు అనమాట. ఇది నా రివ్యూ అనమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.